హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రేట్ లైన్స్. 3 లైన్స్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ చేయమంటున్నాడు. సో దీనికి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 1/2 mod of x1 y1 x2 y2 x3 y3 x1 y1. లాస్ట్ కంటే ఫస్ట్కి లాస్ట్కి x1 y1 ఉంటుంది, మధ్యలో x2 y2 x3 y3 ఉంటుంది. సో మనకి ఇప్పుడు x1 y1 వాల్యూ రావాలి, x2 y2 వాల్యూ రావాలి, x3 y3 వాల్యూ రావాలి. మనకి ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు? 3 ఈక్వేషన్ ఇచ్చాడు. సో దాని నుంచి మనం x y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన 3 ఈక్వేషన్ రాసుకుందాం. 2x minus y minus 5 is equals to 0 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి x minus 5y plus 11 is equals to 0. థర్డ్ ఈక్వేషన్ వచ్చి x plus y minus 1 equals to 0. సో ఈ 3 ఈక్వేషన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఏబిసి ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకి x1 x2 x3 y1 y2 y3 3 పాయింట్స్ రావాలి. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 1 ఇంకా 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వై వాల్యూ వస్తుంది. తర్వాత 2 3 సాల్వ్ చేస్తే ఎక్స్ వై వాల్యూ వస్తుంది. తర్వాత 3 1 ఫస్ట్ 1 2 2 3 నెక్స్ట్ 3 1 ఇలా 3 టైమ్స్ చేస్తే సాల్వ్ చేస్తే మనకి 3 ఎక్స్ వాల్యూస్ 3 వై వాల్యూస్ వస్తాయి. ఆ 3 ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ మనం ఫార్ములాలో పెట్టాలి. సో ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో 2x minus y minus 5 ఈక్వల్స్ టు 0, x minus 5y plus 11 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 5y ఉంది, ఇప్పుడు ఇక్కడ 2తో చేస్తే ఈ మొత్తానికి 2తోని మల్టిప్లై చేసినా ఇక్కడ మైనస్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ పైన y ఉంది, కింద 5y ఉంది. సో 5తో ఇంటూ చేద్దాం. ఏమవుతుంది? 10x minus 5y minus 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది యాస్టీస్ రాసుకుంటాం. x minus 5 plus 11 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది రెండు మైనస్ మైనస్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. మొత్తం అన్నిటికీ నేను సింబల్స్ చేంజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, పాజిటివ్ ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్ చేస్తున్నా, మైనస్ 5y కాబట్టి ప్లస్ 5y చేస్తున్నా, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 11 చేస్తున్నా. అట్లాంటప్పుడు ఇప్పుడు మనకి మైనస్ 5y ప్లస్ 5y క్యాన్సిల్ అయితే 10x మైనస్ ఎక్స్ ఏమవుతుంది? 9x మైనస్ 25 ప్లస్ 11 ఏమవుతుంది? సారీ, మైనస్ 25 మైనస్ 11 కిందది కదా మనం చూసుకోవాల్సింది. మైనస్ 25 మైనస్ 11 ఏమవుతుంది? మైనస్ 36 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 9x ఈక్వల్స్ టు 36, ఎక్స్ వాల్యూ ఏమో 36/9. సో ఎక్స్ ఈక్వల్స్ టు 84, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2x minus y minus 5 ఈక్వల్స్ టు 0 కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 of 4 minus 5 minus 5 ఈక్వల్స్ టు 0. అంటే 8 minus y minus 5 ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు y వాల్యూ ఏంటి? 3. సో x పాయింట్ y పాయింట్ ఏంటి? ఏ దానికి 4,3, ఎందుకంటే ట్రయాంగిల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏబిసి అనుకున్నాం అనుకోండి. ఏబి ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఏబిది సాల్వ్ చేస్తే స్మాల్ ఏ ఇది పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ వచ్చింది మనకి. ఇంకా 2 పాయింట్స్ రావాలి. సో మనం ఏం చేస్తున్నాం? బీసీ సెకండ్ అండ్ థర్డ్ సాల్వ్ చేద్దాం. వీ గెట్ బి వస్తుంది మనకి. సాల్వ్ 2 and 3 విల్ గెట్ బి. ఇప్పుడు 3 ఈక్వేషన్ ఇస్తే ఎలా చేయాలో తెలుసు కదా. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ చేయండి, xy వాల్యూస్ వస్తుంది. అది x1 y1 అనుకోండి. సెకండ్ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి, అప్పుడు xy వాల్యూ వస్తుంది. అదే x2 y2 అనుకోండి. మళ్ళీ లాస్ట్కి 3 ఇంకా 1 చేయండి, అప్పుడు వచ్చిన xy వాల్యూని x3 y3 అనుకోండి. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ x1 y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఇప్పుడు సెకండ్ x2 y2 ఫైండ్ చేయడానికి 2 and 3 ఈక్వేషన్ తీసుకుంటున్నా. సో అది సాల్వ్ చేయాలంటే x minus 5y plus 11 ఈక్వల్స్ టు 0. ఇదేమో సెకండ్ ఈక్వేషన్. x minus y minus 1 ఈక్వల్స్ టు 0 అనేది థర్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ x ప్లస్ ఎక్స్ ఉంది ముందు. సో మనం అట్లా అయితే క్యాన్సిల్ అవ్వదు. సో అన్నిటికీ అంటే ఆపోజిట్ సైన్తోని ఇంటూ చేస్తున్నాం. సో మైనస్ ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 5y ప్లస్ y అంటే మైనస్ 4y ప్లస్ 11 ప్లస్ 1 ఏంటి? ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y వాల్యూ ఏమొచ్చింది? 3 వచ్చింది.
ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకి x వాల్యూ వస్తుంది. సో x minus 5 of 3 plus 11 equals to 0. x minus 15 plus 11 equals to 0. x వాల్యూ ఏంటి 4. సో ఇప్పుడు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, ఆ పాయింట్ b పాయింట్స్ 4, 3. సో ఇది x2 y2, ఇంకో పాయింట్స్ కూడా వచ్చింది. థర్డ్ లాస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలని చెప్పాను కదా. థర్డ్ ఈక్వేషన్ ఫస్ట్ రాసుకుంటున్నాం. x plus y minus 1 equals to 0. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి 2x minus y minus 5 equals to 0. సో ప్లస్ వై మైనస్ వై ఉంది కాబట్టి యాజ్ ఇస్ డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నేను సైన్ చేంజ్ చేయట్లేదు. డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే నాకు ఏంటి 3x minus 6 equals to 0 వచ్చింది. అంటే x వాల్యూ ఏమొస్తుంది నాకు 2. ఇప్పుడు x వాల్యూ 2 వచ్చింది. ఈ 2 వాల్యూ తీసుకెళ్ళి నేను ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 అంటే x plus y minus 1 equals to 0 కదా, x దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో y plus 1 is equals to 0, ఎందుకంటే +2 minus 1 is equals to +1 కాబట్టి y equals to ఏంటి -1. సో పాయింట్స్ ఏంటి, c పాయింట్స్ ఏంటి 2, -1. సో ఇప్పుడు మనకి 3 పాయింట్స్ వచ్చాయి. ఏంటి x1 y1 వచ్చింది, x2 y2 వచ్చింది, x3 y3 వచ్చినాయి. సో చూడండి ఇక్కడ a పాయింట్, b పాయింట్, c పాయింట్స్. సో ఈ పాయింట్స్ అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడమే. మీకు వచ్చు కదా ఆల్రెడీ. x1 y1 దగ్గర 4 3, x2 y2 కాడ x3 y3 పాయింట్స్, x1 y1 పాయింట్స్. తర్వాత మోడ్ 4 2s 8 మైనస్ 3 into 1 3 -3 కదా. సో +3 అయింది. సో ప్లస్ ఫస్ట్ ఈ 2 తీసుకోవాలి. ఓకే, ఈ 2 తర్వాత ఈ 2 తర్వాత ఈ 2. సో ఈ 2 తీసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. మళ్ళీ ఈ 2 చూసుకుందాం. -1 into -1 ఏంటి +1 -2 2s 4, అంటే ఇది AD minus BC చేయాలి. ఇది ABCD అనుకుంటే AD minus BC చేయాలి. అయిపోయింది. మళ్ళీ మధ్యలో ప్లస్, మళ్ళీ ఈ 2 ఇటుకి చేసుకుంటే ABCD అయితే ఏంటి 6 + 4 equals to 4 అంతే. సో మోడ్ ఆఫ్ 4 పాయింట్స్ ఉంటే ఎలా చేయాలి, ఫస్ట్ 2 పాయింట్స్తోని AD minus BC ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 2 దానితో, తర్వాత 2 దానితో, మొత్తం 3 వస్తాయి మనకి. దీన్ని సాల్వ్ చేయండి. 11 -3 + 10, మోడ్ ఆఫ్ 11 - 3 + 10. సో వాల్యూ ఏమొస్తుంది సాల్వ్ చేస్తే 9 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 9 స్క్వేర్ యూనిట్స్. ఇలా సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా 3 ఈక్వేషన్స్ ఇస్తే ఫస్ట్ 2 ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేయండి. ఏ పాయింట్ వస్తుంది, నెక్స్ట్ 2 అంటే సెకండ్ థర్డ్ చేస్తే బి పాయింట్ వస్తుంది, థర్డ్ అండ్ 1 చేస్తే సి పాయింట్ వస్తుంది. ఆ పాయింట్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మీకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.